కౌన్సిల్ స్కామ్ లో వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ లో 36 మందిపై కేసులు నమోదు చేశారు. స్కామ్ లో ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కొమిరెడ్డి జోసెఫ్ పై సిబిఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. మెడికల్ కాలేజీల తనిఖీ కోసం భారీగా డబ్బులు తీసుకున్నట్టుగా ఆరోపణలున్నాయి. మెడికల్ కాలేజీలో క్లియరెన్స్ కోసం ఫాదర్ కొలంబో కాలేజీకి 2 విడతలుగా డబ్బులు కొమిరెడ్డి జోసెఫ్ 60 లక్షలు ముట్టజెప్పినట్టుగా బ్రోకర్లు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ తెలంగాణకు చెందిన డాక్టర్ల పాత్రపై కూడా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురిపై కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ కేసులో పోలీసులు ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు సిబిఐ ఇప్పటికే కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు పెద్ద మొత్తంలో మెడికల్ కాలేజీలో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని ఈ మెడికల్ సీట్స్ ని కొనుగోలు చేస్తున్నందుకు కూడా సిబిఐ అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ మెడికల్ కాలేజీలో అక్రమాలు జరుగుతున్నట్టు కూడా సిబిఐ అధికారులకు ఫిర్యాదు రావడంతో సిబిఐ అధికారులు ఫిర్యాదు నమోదు చేసుకొని మొత్తం కూడా ఈ మెడికల్ కాలేజీలపై కూడా కేసు నమోదు చేసింది. మొత్తం ఛత్తీస్గఢ్ చెందినటువంటి రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజ్ లో డాక్టర్లు బ్రోకర్ల మధ్యవర్తిగా ఉన్నట్లు కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు విచారించారు. దీంతో పాటు 2 దఫాలుగా మెడికల్ కాలేజ్ లో మధ్యవర్తిగా వస్తున్నటువంటి కొమ్మిరెడ్డికి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినట్టు కూడా తెలిసింది. విశాఖకు సంబంధించిన గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి 50 లక్షలు వసూలు చేసినట్టు కూడా ప్రస్తుతం సిబిఐ అధికారులు గుర్తించారు. దీంతో పాటు మెడికల్ కాలేజ్ క్లియరెన్స్ కోసం కొలంబో కాలేజ్ 2 విడతలుగా డబ్బులు చెల్లించింది. దక్షిణ రాష్ట్రాల నుంచి కూడా మెడికల్ కాలేజీల తనిఖీ కోసం డాక్టర్ వీరేంద్ర కుమార్ నియమించిన నేపథ్యంలో అతను అనంతపురం చెందినటువంటి కదిరి చెందినటువంటి హరిప్రసాద్ తో ములాఖాత్ కావడం మొత్తం పెద్ద మొత్తంలో ఈ మెడికల్ కళాశాలలో అక్రమాలు జరుగుతున్నాయి. మెడికల్ సీట్లకు సంబంధించిన దాంట్లో కుంభకోణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొలంబో మెడికల్ కాలేజీలో ఎత్తెత్తున్న డబ్బులు లక్షల రూపాయలు చేతులు మారినట్టు కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు ఆరోపిస్తున్నారు. మొత్తం యావత్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి దాంట్లో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయని సిబిఐ అధికారులు ఇప్పటికీ కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. దీంతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెడికల్ సంబంధించినటువంటి కళాశాలపై కూడా సిబిఐ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.